యేసయ్య నామములో వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈరోజు మీకు తెలియజేయమన్న మాట ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదివితే, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైనట అసాధ్యం. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారికి దేవుడు ఇష్టలు. ఎవరు విశ్వాసం కలిగి ఉంటారో వారి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఒక క్రైస్తవుడు కావాల్సింది విశ్వాసం. క్రైస్తవుడు కావాల్సింది విశ్వాసం అనే వజ్రాన్ని మనం ఎప్పుడైతే పట్టుకుని ఉంటామో, ఆ విశ్వాసం ద్వారా మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాం. నిర్వాకాండము 14వ అధ్యాయము 13వ వచనం చదివితే, ఇశ్రాయేలు ప్రజలకి ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. అప్పుడు మోషేను చూసి ఇశ్రాయేలు ప్రజలు చదువుకున్నారు. మోషే గారు వెళ్ళి ఎప్పుడైతే దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, నువ్వు లేచి ఆ నీటికి నీ కాదని కర్ర చూపించమన్నప్పుడు మోషే దేవుడు ఏమిటో తీశాడు. మోషే ఆ కర్ర ఎప్పుడైతే చూపించాడో ఆ సముద్రం నుండి పాయలుగా మార్చబడింది. అంటే మోషే దేవుడి మాట నమ్మాడు. క్షణాల్లో ఎర్ర సముద్రం నుండి పొడి నేల అవటమే కాదు, ఇంచుమించు 6 లక్షల మంది వాళ్ళు పొడి నేలలో నడిచారు. అక్కడ దేవుడి మాట మోషే నమ్మాడు. గొప్ప కార్యం మోషే జీవితంలో జరిగింది. ఈరోజు నువ్వు కూడా విశ్వసిస్తే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయాలని ఆశపడ్డాడు. వీడు చూస్తున్న నీవు నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. అది క్యాన్సర్ పొందే అవ్వచ్చు, అది ఏ రోగమైనా అవ్వచ్చు. నువ్వు విశ్వసించు, దేవుడు గొప్ప కార్యాలు, ఆ క్యాన్సర్ అయినా ఏ రోగమైనా సరే, వాళ్ళ అప్పు అనే సమస్య నీలో ఉండొచ్చు. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనం చదివితే, అక్కడ ఈ కొండను చూసి అది ఎత్తి సముద్రంలో పడమంటే పడిద్దాను. అంటే కొండలాంటి సమస్యలు కూడా దేవుడు పరిష్కరించగలరు. ఏమైనా దేవుడు పెట్టారు. అలాగే మనం చూస్తే ఏలియాని మనం చూస్తే, ఏలియా టైంలో 3-4 సంవత్సరాలు కరువు వచ్చింది. కానీ దేవుడు మాట సెలవిచ్చాడు, నువ్వు వెళ్ళి ఫలానా దగ్గర నిలబడు, అక్కడ నేను నీకు ఆజ్ఞాపిస్తాను, కాకులను పోషిస్తాయి అన్నాడు. కాకి వాస్తవం చెప్పాలంటే కాకి పిల్లల చేతుల్లో కాకి ఎప్పుడు లోబడినట్టు చూడాల. నోవాక టైంలో కూడా కాకి లోబడలా. కానీ దేవుడి మాటకు లోబడి కాకి వెళ్ళి దైవజనుడిని పోషించింది. ఈరోజు నిన్ను కూడా పోషించగలడు, దేవుడు నిన్ను కూడా హెచ్చించగలడు. ఆమేన్.